పత్రికా విలేకరులు నేను చెప్పింది ఈనాలే అంతే, మీరు అడగొద్దు అన్న తరీకల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ అన్నాడట. ఎమ్మెల్యే సార్ తుమ్ముమంటే తుమ్మాలే, దగ్గుమంటే దగ్గాలనా ఎట్లా? మీడియా అంటే ఆయన సోషల్ మీడియా వింగ్ అనుకుంటుండా ఎట్లా? ఏది ఆయన్నే అసలు ముచ్చట అడుగుదా పారి. అయ్యా ఎన్ఎం గారు, మీరు చెప్పినట్టే విలేకరులు వార్తలు రాయాలనా? ఏం ప్రయోజనం లేదని చెప్పకనే చెప్పారా సార్? నువ్వు వచ్చి లోపల కూర్చున్నావా? మరి ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలిస్తే నేను చెప్పేది వినాలి. చెప్తున్నా అయ్యా, మా మీడియోలు లోపలికి వస్తే మరి మీ లీడర్లు మొత్తం బయట తిరుగుతారా ఎట్లా? మొదలైతే ముచ్చట చెప్పుండ్రి. మేము ఏం చెప్తున్నాము, ఒకటి ఇప్పటి నుంచి ఎవరికైనా ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్య ఉంటే, ఏదైనా నియోజకవర్గపరమైన సమస్య కానీ ఇంకేదైనా ఉంటే, పార్టీ సంబంధించిన వ్యక్తులు, జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జీలు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు. ఇన్నరా ఇప్పటి సంది ఎమ్మెల్యేలకే మన తిప్పలు వస్తే మొదలు ఇన్ఛార్జి మంత్రుల దగ్గరికి పోయి మొరబెట్టుకుంటే అయ్యే పని అయితే వాళ్ళు పరిష్కారం చేస్తారు. లేకుంటే సీఎం రేవంత్ సార్ దగ్గరికి పోయి పని చేసుకునేటట్టు మీటింగ్లో చెప్పిండ్రన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు, మరి మీరు లీడర్ అయ్యిందే నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చినాయి, సర్కారు తరఫున మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏం చేస్తారని అడిగితే జవాబు చెప్పేదందుకు కాదా? అట్లా ఎరుకుండి కూడా పత్రికా విలేకరుల మీదకి చిర్రుబొర్రులు ఆడితే ఏమొస్తుంది? ఇదే ఉరుకులాట మీ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనుల మీద చూపెట్టి ఓట్లు వేయమని అడిగేందుకు పోయినప్పుడు ప్రజలకిచ్చిన హామీల మీద చూపెట్టుర్రి. మళ్ళా తేప కూడా మీరు మళ్ళా ఎమ్మెల్యేనే అవుతారు. అట్లా చేయకుండా ఉన్నదున్నట్టు రాసే మీడియోల మీద మిడిచి పడితే ఏం రాదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.